అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ కోట్ అండ్ ఎడ్యుకేషన్ హబ్. సో, ఈ వీడియో అయితే మనం ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్‌లో భాగంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ చెక్ లిస్ట్ అనేది మనము ఇప్పుడైతే వీడియో అయితే మీకు అందరికి ఇస్తున్నాననమాట. సో, ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోస్ అయితే చేశాము. అంటే మనకు ఈ ఫీజ్ డీటెయిల్స్ సంబంధించి అసలు ఫీజ్ ఎంత పే చేయాలి, ఎంతవరకు మనకు ఎలిజిబిలిటీ ఫీ రీయింబర్స్‌మెంట్ ఉంది అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో అయితే చేశాను. అలాగే మనకు సెలక్షన్ మెథడ్ అనేది కూడా సపరేట్ వీడియోస్ అయితే చేశాము. ఇంకా ఆర్జీకేడీ సెట్‌కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చాలా వరకు ఎక్స్‌పైర్డ్ కట్ ఆఫ్ అలాంటి వీడియోస్ కూడా చూసామన్నమాట. సో, కాబట్టి ఈ వీడియోలో అయితే మనము ఈ సెట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌లో సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి కావాలనే దాని గురించి మనం ఇక్కడ సెవెంత్ పాయింట్ అనేది ఈ అడ్మిషన్ ప్రాస్పెక్టస్‌లో మనము డిస్కస్ చేస్తున్నాం. సెవెంత్ పాయింట్లో మనం చూస్తే క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 3 ఫోటో కాపీ సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నారనమాట. సో ఇక్కడ ఈ కింద కింద ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 3 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అంటే 3 జిరాక్స్ కాపీస్ ఉండాలి ఒరిజినల్స్తో పాటు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఇవి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని మనం వన్ బై వన్ చెక్ చేస్తే ఆర్జీకేటీ సెట్ మార్క్స్ మెమో కావాలి, అలాగే మనకు ర్యాంక్ కార్డ్ అయితే కావాలి, అలాగే ఆర్జికేటీ సెట్ ర్యాంక్ కార్డ్ అంటే ఆర్జికేటీ సెట్ ర్యాంక్ కార్డ్ మనకి ఇంకా ఇవ్వలేదు, బట్ అదైతే మనకు 24th డిసెంబర్ కల్లా మనకు ఇస్తారు. సో దాన్ని బట్టి మనము దాని ప్రకారం అయితే మనం ర్యాంక్ కార్డు కూడా మనం ఒకటి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలిసినట్టు మనకు అబ్జర్వ్ నేను చూడవచ్చు. తర్వాత ఏంటంటే 10th క్లాస్ సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే కావాలి. సో అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది లోకల్ అథారిటీ అన్నారనమాట. అంటే మళ్ళీ ఇక్కడ ఫర్ డీటెయిల్స్ అనెక్సర్ 2 అని చూడమని చెప్పారు. ఈ అనెక్సర్ 2లో ఏముందంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈవెన్ కొంతమందికి డౌట్స్ ఏంటంటే ఈవెన్ మనకు స్టడీ సర్టిఫికేట్ ఉంది కదా 4th to 10th అది సరిపోతుందా అనేది కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. బట్ ఎనీవే మీరైతే 4th to 10th స్టడీ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. సో అదైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు మెన్షన్ చేయలేదు. ఒకవేళ అదే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్గా ఒకవేళ కన్సిడర్ చేస్తారా లేదనేది అయితే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. బట్ అలానే మీరు ఈ 4th to 10th స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోకుండా ఉండద్దండి. సో తీసి పెట్టుకోండి. అట్ ద సేమ్ టైము దీనికి కూడా ఈ 4th పాయింట్లో మెన్షన్ చేసినటువంటి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు మన సచివాలయంలో సంబంధించి ఆఫీసులో కావచ్చు, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఫర్దర్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకోవాలనేది ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయినారనుకోండి, ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్ కానీ లేదా సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్ కానీ అయితే ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనుకోండి. ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మనకు ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఏమైనా మీకు ఓల్డ్ ఏమైనా ఉన్నా కానీ అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్నటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ మీకు ఉంటే అది ఖచ్చితంగా అదే యూస్ఫుల్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు అనెక్సర్ 4లో చూడండి అనేసి మెన్షన్ చేశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అనెక్సర్ 3 చూడమని చెప్పారు. రెసిడెన్స్ సర్టిఫికేట్కి అనెక్సర్ 2 అయితే చెప్పారు అనమాట. సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు 10% సీట్లు అంటే 400 సీట్లు ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ సూపర్ న్యూమరీ కింద. సో వాళ్ళైతే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. అది ఆల్రెడీ తీసి పెట్టుకుంటారని అనుకుంటున్నాము. సో ఎవరైతే ఒకవేళ ఇంకా తీసుకోలేదనుకోండి అలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చా లేదనేది ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదనమాట. సో మోస్ట్లీ అలా ఉండకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకే ఉండొచ్చు. బట్ ఇంకా డీటెయిల్గా కావాలంటే అది మనకు తెలీదు. ఒకవేళ తెలిస్తే తర్వాత మీకు చెప్తానండి. తర్వాత ఏంటంటే ఇంకా పిహెచ్ అంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఇంకా ఉన్నాయి. ఈ స్పెషల్ కేటగిరీస్ అంటే పిహెచ్ కావచ్చు, క్యాప్ అనమాట. అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరైతే ఈ మిలిటరీ ఆర్మీ వీళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటిది క్యాప్ అని మెన్షన్ చేశారు. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్స్, అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇలావన్నీ కూడా స్పెషల్ కేటగిరీస్ అనమాట. ఈ స్పెషల్ కేటగిరీస్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. కోర్స్ వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అలాగే ఉంటాయి కాబట్టి వీళ్ళకి యాక్చువల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ నూజివీడ్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ పీపుల్కి స్పెషల్ కేటగిరీలో డిఫరెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్స్ అయితే మనం ఆల్రెడీ వీడియో అయితే చేశాము.
తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయరో అంటే అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళకు అడ్మిషన్కి కన్సిడర్ చేసే అవకాశాలు లేవు అనేది ఇక్కడ నోట్లో ఏ అనేటువంటి పాయింట్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే బి పాయింట్. సో ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ప్రొవిజనలీ ఫర్ ఆర్జికేటి వాళ్ళైతే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్తో ఆ రెస్పెక్టివ్ లొకేషన్కి ఇన్ పర్సనే వెళ్ళాలి, అంటే స్టూడెంటే వెళ్ళాలన్నమాట. స్టూడెంట్ ఖచ్చితంగా అయితే ఉండాలి అనేది ఇక్కడ బి పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పిహెచ్ అంటే ఈ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన పిహెచ్, ఎన్సిసిస్ అలాగే క్యాప్, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నూజివీడ్లో ఉందనేది మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన సీట్ అనేది గ్యారంటీగా ఇస్తామా అనేది ఇవ్వరు అనేది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఈ పిహెచ్, ఎన్సిసి, స్పోర్ట్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నూజివీడ్లో జరుగుతుంది. ఆ నూజివీడ్లో ఎంతమంది వచ్చారు, ఎన్ని సీట్లు ఉన్నాయనే దాన్ని బట్టి అయితే అక్కడ సీట్స్ తర్వాత అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. బట్ ఆలోపు ఒకవేళ మీకు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే 24th ఉన్న మెరిట్ లిస్ట్లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఏ రెస్పెక్టివ్ లొకేషన్కి వెళ్ళాలో ఆ రెస్పెక్టివ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీరు ఈ అడ్మిషన్ ప్రొసీజర్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ని పిలిచినంత మాత్రాన సర్టిఫికేట్స్ వాళ్ళకి సీట్ అనేది ఇక్కడ అప్పుడే ఇవ్వరు అనేది డస్ నాట్ గ్యారంటీ అనేది అయితే మెన్షన్ చేశారు కాబట్టి. సో మరొకసారి మనకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని మళ్ళీ మనం చెక్ చేసుకుంటే, సో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ మనకు ఫొటోస్ అనేవి అక్కడ మెన్షన్ చేయలేదు, అంటే ఒక స్టూడెంట్ ఫొటోస్ అనేవి మెన్షన్ చేయలేదు. బట్ స్టూడెంట్ ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలి. మినిమం మీరు ఒక 3 to 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసి పెట్టుకోవడం మంచిదండి. సో అలాగే మనకు చెక్ లిస్ట్లోకి వెళ్తే మరొకసారి ఆర్జికేటీ సెట్ సంబంధించినటువంటి మార్క్స్ మేము, అలాగే ర్యాంక్ కార్డు, హాల్ టికెట్స్, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై పేరెంట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ది పేరెంట్స్ ఇఫ్ దే బిలాంగ్ టు నాన్ లోకల్ అనమాట. ఓకే, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ 1 to 5 అయితే మ్యాండేటరీగా ఉంటాయి. ఓకే, సో వీటిలో కూడా 1 to 4 అయితే మ్యాండేటరీ అనమాట. అలాగే 4th వన్కి వచ్చే కొందరికి 5th వన్కి వచ్చే కొందరికి నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇది వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎవరికి ఈడబ్ల్యూఎస్ అయితే వాళ్ళు తీసుకోవాలి, అలాగే పిహెచ్, క్యాప్, స్పోర్ట్స్ సంబంధించిన, ఎన్సీసీ సంబంధించిన వాళ్ళు అయితే ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. సో ఇదండి విషయము. సో ఇంకా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే చేశాను, మీరు వాటి గురించి అయితే వాటిని అయితే మీరు చూడండి. సో ఇన్ డీటెయిల్డ్గా ఒకవేళ మళ్ళీ ఏదైనా స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను అదైతే మీకు అప్లోడ్ అయితే చేస్తానండి. సో ఇదండి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.